వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటుంది. విదేశీ యానం కోసం ప్రయత్నిస్తున్న వారికి, అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. నలుగురిలో మీ మాట నెగ్గించుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. అలా చేయడం వల్ల కొంతమందికి దూరం అయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. అందరూ మనవాళ్ళే అనుకుంటారు. దాంట్లో కొంతమంది ఇబ్బంది పెట్టేవారు కూడా ఉంటారు. సరే, ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు, మనం చేద్దాం అనే యోచనతోటి ముందుకు చేస్తారు. అలాగే కొంత ధన నష్టం కూడా సూచిస్తోంది. ధనం వ్యయ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి రుణం కోసం ఎంతో శ్రమిస్తారు. అప్పు చేసి ఇల్లు కొన్నాము, అప్పు తీర్చడం ఎలాగే అనే యోచనతో ఉంటారు. అయితే ప్రస్తుత గ్రహగతుల రీత్యా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా అవి త్వరలోనే సమస్యపోయే అవకాశం గోచరిస్తోంది. లోన్ల విషయంలోనూ క్రెడిట్ కార్డు విషయంలో కొంత దూరంగా ఉండాలి. అప్పు చేసేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. అవసరమైతే తప్ప దాని జోలికి వెళ్ళకుండా ఉండడం అనేది చెప్పదగినది. వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. మీకంటూ ఓ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి నలుగురితో కలిసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వ్యాపార వ్యవహార విషయాలలో మనకి ఏది నచ్చితే అదే చేయండి. 10 మంది చెప్పారు వెళ్దాము, సరే అది ఎలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని కాకుండా మీకు మీరుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి, దాన్ని అమలుపరచండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే ఈ వారం తొలగిపోతుంది. ప్రమోషన్స్ కానీ, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి లేదా అక్కడ ఉద్యోగం చేయాలి అనే వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్య సంబంధమైన విషయ వ్యవహారాలు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇబ్బంది పెడతాయి. సివిల్ కాంట్రాక్ట్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్, చిరు వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా చిన్న చిన్న చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోతాయి. డబ్బు చేతిదాకా వచ్చి చేయి జరిపే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చిన అధిక వ్యయం సూచిస్తోంది. వచ్చిన రూపాయికి ₹2 ఖర్చు ఉంటుంది. అయితే ఖర్చు అనేది మన చేతిలోనే ఉంటుంది. ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఏం ఖర్చు పెడితే బాగుంటుంది అనేది మొత్తం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వ్యవహార విషయాలలో అవసరమైతే ఖర్చు పెట్టండి, లేకపోతే పొదుపు చేయడం అనేది ఎంతో చెప్పదగిన విషయం. అలాగే సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. అయితే జ్యేష్ఠ సంతానం యొక్క ఆరోగ్య పరిస్థితి చిన్న చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఈ వారం బాగుంటుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే వచ్చిన అవకాశాన్ని నలుగురితో చర్చించి సంప్రదింపులు జరిపి అవసరమైతే ఉద్యోగం మారడం లేదా ఉన్న చోటే ఉద్యోగం చేసుకోవడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో గణపతికి ఆరాధన చేయండి. ప్రతిరోజు ప్రతినిత్యం గురు స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అష్టమూలిక గుగ్గులంతో ధూపం వేయండి. ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఏదైనా నరదృష్టి ఉంటే పోతుంది. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా అవి ఈ వారం సమస్యపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా వ్యవహారం మొదలుపెట్టేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సాధిస్తారు.